పరివర్తన వచ్చిందా లేదా అని మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మీకు అంతకుముందు మీరు సాధన మొదలుపెట్టిన తర్వాత అది మీరే చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతకుముందు మనకి కోపాలు లేకపోతే చిరాకులు, విసుగులు ఇలాంటివన్నీ సాధనలో కొంచెం కొంచెం తగ్గిపోతూ ఉంటాయి. అవన్నీ తగ్గిపోతాయి. అవి బయట నుంచి వచ్చే టెంపరరీ మనస్థితులు కాబట్టి చిరాకులో ఇవో అవన్నీ సాధన చేస్తున్నప్పుడు మీరు ఏ సాధనలు చేస్తున్నారో ఆయా సాధనల్లో కొంత ఏకాగ్రత వస్తుంది కాబట్టి మీకు అవన్నీ తగ్గుతాయి. ఇంకా తగ్గాల్సినవి ఏంటంటే వాసనలు, లేకపోతే మనోస్థితులు, మనోలయము, ఇవన్నీ బోల్డ్ ఉన్నాయి సాధనలో. అయితే కొద్దిగా వాసనలు అన్నప్పుడు మన గుణాలు, వాసనలు ఇవన్నీ తగ్గడానికి అంతకుముందు ఏదైనా ఒక సంఘటన అంటే ఏదైనా ఒక ఇబ్బంది, మీకు ఏదైనా ఒక ఇబ్బంది, ఇంట్లో ఇబ్బంది కానీ లేకపోతే చుట్టూ పరిస్థితుల్లో ఏదైనా ఇబ్బంది మీకు వచ్చినప్పుడు అంతకుముందు అలాంటి సిచ్యువేషన్లో మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు చూస్తే మీ సాధన ఇంక్రీజ్ అయిందా లేదనేది మీకు అర్థమవుతుంది.